పార్టీ ఫిరాయింపులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన నోటీసుపై స్పందించారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. స్పీకర్కు లేఖలు రాశారు. తమకు ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇవ్వడానికి 4 వారాల గడువు కోరారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్ కార్యాలయానికి తమ లేఖలు పంపారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టుగా మేకపాటి తాను రాసిన లేఖలో తెలిపారు. తాను రిప్లై ఇవ్వడానికి 4 వారాల సమయం కావాలని కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి రవిచంద్. ఏ కారణాలతో మొత్తం ఎవరైతే స్పీకర్ను కలవాల్సిందో వాళ్ళంతా ఏ కారణాలు చెప్తున్నారు తమ లేఖల్లో? కృప టీడీపీ సంబంధించి ఇప్పుడు టీడీపీ పక్కన ఉన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ షెడ్యూల్ 10 ప్రకారం వైసీపీ విప్ ప్రసాద్ రాజు వారి మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చారు. దీనిపై స్పీకర్ వీరు వివరణ కోరారు. అయితే ఎవరైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ పక్కన వారు సమయం కావాలని కోరారు. దాదాపు ఎందుకంటే ఎవరైతే ప్రసాద్ రాజు వీరి మీద ఫిర్యాదు చేశారో అనేక అంశాన్ని ప్రస్తావించారు. అనేక పేపర్ కట్టింగ్స్ కావచ్చు, వీరు ఏదైతే సోషల్ మీడియాలో వీరు ఏదైతే అభిప్రాయాలు వ్యక్తం చేశారో అవన్నీ కూడా తీసుకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అవన్నీ కూడా ఒరిజినల్స్ మాకు కావాలి, సమయం సరిపోదు, వారం రోజుల సమయం సరిపోదు, 60 రోజుల సమయం కావాల్సిందని వీరు కోరడం జరిగింది. అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే తాను అనారోగ్య కారణాలతో ఉన్నానని కూడా చెప్పారు. ఆయన కూడా సమయం కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, ఏదైతే శ్రీధర్ రెడ్డి వీరంతా కూడా, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా కూడా 60 రోజుల సమయాన్ని అయితే కోరుతున్నారు. ఏదైనా ఈ 10th షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలంటే కంపల్సరీ కూడా టైం అనేది కొంత అవసరం అవుతుంది అని చెప్పి వీరంతా చెప్తున్నారు. ఏది ఏమైనా ఇది రాజకీయ రంగం అయితే పులుముకుంటుంది. ఏదైతే టీడీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు కూడా ఇవ్వట్లేదు, వారి గురించి పట్టించుకోవడం లేదు. వారిపై కూడా మేము రాజ్యాంగంలోని 10th షెడ్యూల్ ప్రకారం వారు కూడా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చాం, కానీ వారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారికి నోటీసులు ఇచ్చారో లేదో కూడా అధికారికంగా ఇంతవరకు సరిగా సమాధానం చెప్పలేదని టీడీపీ అయితే ఏదైతే స్పీకర్ కార్యాలయాన్ని అయితే ఆక్షేపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా కొంత రాజకీయ రంగు అయితే పులుముకుంటుంది. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏదైతే టీడీపీ సంఖ్యను తగ్గించే విధంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్టు ఇప్పటికే రాజకీయంగా విమర్శలు టీడీపీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు వీరు ఈ లేఖలు పంపించడం అనేది కొంత అయితే రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. కృప. రైట్.